జనా టైమ్స్ మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. దిక్కులేని ఆత్మకూరికి టీడీపీ పార్టీ తరఫున మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దిక్కయ్యాడా? ఎస్, అవుననే చెప్పాలి. మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ జగన్ అలాగా భయపెడుతున్నాడు ఎదుట వ్యక్తి నిలబడాలంటే పులివెందల్లో, అదేవిధంగా మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా తన ఎదురుగా నిలబడడానికి డమ్మీలను తప్పితే ఒరిజినల్ క్యాపబిలిటీ ఉండే క్యాండిడేట్లను నిలబడాలంటేనే వారే భయపడి పరారయ్యే పరిస్థితికి వచ్చిందని కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు భావిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇక ఆత్మకూరులో సరైన పోటీ విక్రమ్ రెడ్డికి ఇవ్వగలరు అంటే అది ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వల్లే అవుతుందని అధిష్టానం గుర్తించినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి స్థానంపైనే సముచితంగా ఉన్నట్టు ఇటు ఆత్మకూరు నియోజకవర్గం పైన అతను పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇదే క్రమంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో అంటే మనం ఇటీవల ఇంతకు ముందు కానీ వెన్నుపోట్లు పొడవడం కానీ నందమూరి కుటుంబాన్ని పైకి రానికపోవడం కానీ ఇవన్నీ చాలా మైనస్లు ఉన్నాయి. తీసుకున్న వారిలో కూడా చాలా మందిని ఇప్పుడు వచ్చిన నలుగురిలో కూడా నలుగురు టికెట్ లేకపోతే వెన్నుపోట్లో మొదటి స్థానం చంద్రబాబు నాయుడు అనే పేరు వస్తుందనే ఒక ఇదితో ఈ నలుగురికి ఎక్కడో చోట అకామిడేషన్ చేయడానికి ఇటు ఆనం రామనారాయణ రెడ్డిని ఆత్మకూరు దించడంలో ఆత్మకూరు రామనారాయణ రెడ్డి ఆత్మకూరు ససేమీర్ అనే నొప్పుకొని నాకు వెంకటగిరి కావాలని చెప్పి భీష్మించి కూర్చోవడం. ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికే ఇప్పటి వరకు ఒక స్థానం దొరికింది, అది నెల్లూరు రూరల్. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అకామిడేషన్ ఇచ్చేయాలంటే ఒక ఆత్మకూరు తప్పితే వేరే ప్లేస్ లేదు అనే ఉద్దేశంతో అధిష్టానం భావిస్తున్నట్టు, వీరికి కానీ ఎవరికి సముచిత స్థానం కల్పించి టికెట్ ఇవ్వకపోయినా కూడా వెన్నుపోటు 4వ వెన్నుపోటుగా భావించవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జరిగింది, రెండోది వచ్చి నందమూరి కుటుంబానికి జరిగింది, మూడోది వచ్చి పోయినసారి తీసుకున్న 23 ఎమ్మెల్యేలకు జరిగింది, 4వసారి వచ్చి ఇప్పుడు తీసుకున్న 4 కూడా జరిగితే పూర్తి స్థాయిలో టీడీపీకి చెడ్డ పేరు వస్తుందని కూడా రాబిన్ శర్మ టీము చంద్రబాబు నాయుడుకి చెప్పినట్టు కూడా మనకు సమాచారం అందింది. ఇదే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఎక్కడో చోట టీడీపీ అభ్యర్థిగా అకామిడేషన్ చేయకపోతే పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడే సూచన కూడా ఉందని చెప్పి ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వర్గీయులు కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు కానీ భావిస్తున్నట్టు మనకు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మకూరులోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని నిలబెట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.